హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వ్లాగ్ వచ్చి చార్లీని హాస్పిటల్ తీసుకుపోతున్నాము. చార్లీ అంటే మరెవరో కాదు, ఇక్కడ నేను పనిచేసే చోట ఉన్న కుక్క పేరు. వీడే అనమాట చార్లీ. వీడిని ఇప్పుడు హాస్పిటల్ తీసుకుని పోతున్నాము. వీడి తోకలో ఇన్ఫెక్షన్ ఉందన్నమాట. ఆ ఇన్ఫెక్షన్కు ఇప్పుడు సర్జరీ చేపియాలి. సర్జరీ చేసి మొత్తం క్లీన్ చేస్తారు. ఇంకా వీడిని ఎక్కించుకొని పోవాలి బండి లోపలికి. ఎలా చూడొచ్చు, ఇది వచ్చి వాని కోసం నిచ్చెన. ఎలా ఎలా చార్లీ, యూ మస్ట్ బి నీడ్ డైట్, యు ఆర్ టూ మచ్ హెవీ. మన విఐపి చార్లీని తీసుకుని హాస్పిటల్కి పోతున్నాను. మన చార్లీ బ్యాక్ సైడ్ కార్లో ఉన్నాడు కూర్చొని. ఇప్పుడు మనం వెళ్ళబోతున్న చార్లీ హాస్పిటల్ వచ్చి కువైట్ సిటీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడికి పోవడానికి దాదాపు 40 మినిట్స్ పట్టొచ్చు టైము. ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్ వచ్చి రోడ్ నెంబర్ 40. ఇది కువైట్లో ఫేమస్ రోడ్డు. ఈ రోడ్డు గుండా నేరుగా వెళ్ళిపోతే సౌదీకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఒక బిల్డ్ బోర్డు ఉంది కదా, దాని మీద చూడండి ఎన్ని కెమెరాస్ ఉన్నాయో. ఇవన్నీ వచ్చి ఏఐ కెమెరాస్. ఒకవేళ మనము మొబైల్ యూజ్ చేస్తూ డ్రైవింగ్ చేసినా, సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా, అలాగే 120 కన్నా ఎక్కువ స్పీడ్ పోయినా ఖచ్చితంగా ఈ కెమెరాస్ అయితే ఫొటోస్ తీసేస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ డ్రైవింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు కువైట్లో ప్రతి ఒక్క చోట కెమెరాస్ ఉన్నాయి. ఇదే మన చార్లీ హాస్పిటల్. ఫైనల్గా అయితే వచ్చేసాము. ఇప్పుడు ఇలాగే ఇంకా లోపలికి పోవాలి. ఈ హాస్పిటల్ వచ్చి సిటీకి చాలా దూరంగా ఉంది. ఇప్పుడైతే మనము హాస్పిటల్ లోపలికి వెళ్దాము. వెళ్ళి చూద్దాం పదండి. ఇక్కడ ఎక్కడ చూసినా ఖర్జూరపు చెట్లు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఖర్జూర పండ్లు కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. తర్వాత చూపిస్తాను మీకు కూడా. బండి అయితే ప్రెజెంట్ ఇక్కడ పార్క్ చేద్దాము. ఇంకా పదండి, చార్లీని తీసుకొని లోపలికి వెళ్దాము. అన్న చార్లీ అయితే వెయిటింగ్ చేస్తున్నాడు, ఎప్పుడెప్పుడు బయటికి వద్దామా అని. ఎల్లా హబీబీ, కదా ఇంకా లేట్ ఎందుకు. ఇదే మన చార్లీ హాస్పిటల్, ఐవీహెచ్ ఇంటర్నేషనల్ వెటర్నరీ హాస్పిటల్. ఇక్కడ మొత్తం ఇంటర్నేషనల్ డాక్టర్సే వర్క్ చేసేది. కన్సల్టేషన్ ఫీజే 20 దినాలు. 20 దినాలు అంటే ఇండియా కరెన్సీలో దాదాపు 6,000 అన్నమాట కన్సల్టేషన్ ఫీజే. ఇప్పుడే చార్లీని లోపల తీసుకుని పోయారు. పేపర్ వర్క్ అంతా అయిపోయింది. ఇక్కడ పేపర్ వర్క్ ఏమంటే, ఇక్కడ చార్లీకి ఏమైనా సర్జరీ చేసేటప్పుడు హాస్పిటల్ వాళ్ళు కానీ డాక్టర్స్ కానీ రెస్పాన్సిబిలిటీ కాదు అని పేపర్ మీద సైన్ చేసి ఇవ్వాలి. సర్జరీ అయిపోయాక ఇంకొక గంట పడుతుంది. అప్పుడు దాకా ఇక్కడ హాస్పిటల్లో ఉండాల్సిందే. సర్జరీ ఇక్కడైతే చాలా ఖర్జూరపు చెట్లు ఉన్నాయి. పదండి మీకు కూడా చూపిస్తాను ఖర్జూరాలు ఎలా ఉంటాయో చెట్టుకు. ఈ ఖర్జూరపు చెట్టుకు చూడండి ఖర్జూరాలు అయితే ఎన్ని ఉన్నాయో. ఒక చెట్టుకు దాదాపు 10 కిలోల దాకా ఉన్నాయి. ఇక్కడ కొన్ని పచ్చివి కూడా ఉన్నాయి. ఈ గ్రీన్ కలర్లో ఉండేవి పచ్చివి. కొన్ని అయితే ఇలా ఉన్నాయి కదా ఎల్లోగా, ఇవి వచ్చి మాగడానికి రెడీ అయ్యాయి. ఇంకొన్ని రోజుల్లో అయితే మాగిపోతాయి. ఒక గెల వచ్చి దాదాపు 10 కేజీల పైనే ఉంటుంది. ఇప్పుడే సర్జరీ అయిపోయింది. చార్లీని తీసుకుని పోవాలి ఇంకా ఇంటికి. చార్లీని వచ్చి స్పెషల్ ఎంట్రన్స్ ద్వారా తీసుకొని వస్తాము. నడవలేక ఉన్నాడు చార్లీ. ఇప్పుడైతే స్పెషల్ ఎంట్రన్స్ ద్వారా లోపలికి పోతున్నాను. ఇదే హాస్పిటల్, చాలా పెద్ద హాస్పిటల్ ఇది. ఇప్పుడు చార్లీ సర్జరీ అయిపోయింది, అసలు నడవలేకున్నాడు. ట్యాబ్లెట్స్ కూడా తీసుకున్నాను, మెడిసిన్. ఒక 1 వీక్ వాడాలి ఇవి. రిసెప్షన్లో డబ్బులు కూడా కట్టేశాను. బిల్ వచ్చి 125 KD 550 ఫిల్స్ అయింది. అంటే మన ఇండియా కరెన్సీలో దాదాపు 38,000. ఇలా ప్రతి నెల 35,000 to 40,000 దాకా ఈ కుక్క కోసము
స్పెండ్ చేస్తూ ఉంటారు ఇల్లు. ఈ రోడ్ వచ్చి ఇప్పుడైతే నేను ఇంటికి పోతున్నాను చార్లీని తీసుకొని కువైట్ ఇక్కడ సిటీకి. కింద నుంచి యూటర్న్ తీసుకున్నాను. ఇక్కడ ఇక్కడ చూడొచ్చు రైట్ కువైట్ సైడ్ ఆయిల్ కంపెనీస్ చూడొచ్చు అయితే కువైట్ ఉన్నాయి ఆయిల్ ఇక్కడ. కంపెనీ యొక్క ఆయిల్ ఫీల్డ్స్ ఉంటాయి. అటుపోతే చాలా వరకు ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఆయిల్ ఫీల్డ్స్ చూడొచ్చు ఉన్నాయి. మీరు. చూపిస్తాను పదండి. ఇక్కడ మీకు ఎదురుగా ఇక్కడ కనిపిస్తున్న కూడా చోటు వెళ్ళిన ఆయిల్ రోడ్ ఉంది ఫీల్డ్స్ కదా వెళ్తుంది బండి లావా. పోయేది, అక్కడ కూడా ఆయిల్ ఫీల్డ్సే. ఇక్కడ చూడొచ్చు ఎటువైపు చూసిన ఎడారే, పచ్చి గడ్డి పోగు కూడా ఉండదు ఇక్కడ. ఇక్కడ ఉండే ఎండలకు దాదాపు 50 డిగ్రీ సెల్సియస్ వరకు అయితే ఎండలు ఉన్నాయి ఇక్కడ. చూసారు కదా, హాస్పిటల్ బిల్లు 38,000 అయింది. మన ఇండియాలో అయితే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆనందంగా బతికేయచ్చు ఆ 38,000తో. ఇలా అయితే నేను చార్లీని ప్రతి నెల హాస్పిటల్ తీసుకుని వస్తాను. వచ్చినప్పుడల్లా 35,000 to 40,000 దాకా హాస్పిటల్ బిల్లు అవుతుంది. అంత బాగా చూసుకుంటారు. అంత ఖర్చైన చార్లీని మా ఇంట్లో. ఈ చార్లీ కోసము సపరేట్గా పని మనిషి, ఆ పని మనిషికి జీతము, ఆ పని మనిషి వచ్చి చార్లీకి పెడిగ్రీ ఇవ్వడానికి, స్నానం చేపించడానికి, బయట వాకింగ్కి పిలుచుకుపోవడానికి సపరేట్ పని మనిషి ఈ కుక్క కోసము. ఇంకా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ కువైటీ లైఫ్ ఎలా ఉంటుందో. ప్రెజెంట్ అయితే నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. పదండి, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు బాయ్ బాయ్, టాటా, టేక్ కేర్.